మళ్ళీ ఇట్లా ఎందుకు చేస్తున్నా అంటే వీడియో ఎమర్జెన్సీ ఉంది కాబట్టి 16 పీపుల్ డై ఆఫ్ హీట్ స్ట్రోక్ అంట మన తెలంగాణలో. సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ మేము ఇంప్లిమెంట్ చేసినాం. చలివేంద్రమ్స్ జంక్షన్లో, రైల్వే ప్లాట్ఫామ్స్లో, బస్ స్టాప్ దగ్గర అలా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ పెడతా అన్నారు. అది హైదరాబాద్లో లేదు. మళ్ళీ వర్కింగ్ అవర్స్ 12 to 3 బయట పనిచేస్తున్న వాళ్ళకి ఆఫ్ ఉండాలంట. 12 to 3 o'clock కూడా స్విగ్గీ, జొమాటో ఆర్డర్స్ ఇంటికి వస్తున్నాయి. మళ్ళీ సిగ్నల్స్లో ఏమన్నారంటే సిగ్నల్స్లో గ్రీన్ షేడ్ వేస్తారంట పైన ఇట్లా. ఆ గ్రీన్ షేడ్ కూడా ఒక్క సిగ్నల్లో కూడా కనిపించలేదు. ఓకే, అంగన్వాడీ స్కూల్స్ అప్ టు 11 o'clock అన్నారు. అది ఓకే, నడుస్తుంది అట్లానే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముందంటే 16 people డైడ్ అండ్ రెవెన్యూ మినిస్టర్ ఏమన్నారంటే 4 lakh rupees వాళ్ళకి ఎక్స్ గ్రేషియా అంటారంట. అంటే చచ్చిపోతే 4 lakhs ఇస్తారు. సరిపోతుంది సార్ అది 4 lakh rupees ఒక ప్రాణంకి. అంటే మీరు తీసుకునే స్టెప్స్ వల్ల 4 lakh rupees వాళ్ళ ఇంటికి సరిపోతుందా? జస్ట్ ఇమాజిన్. ఈడబ్ల్యూఎస్కి 8 lakhs పెట్టారు. ఓకే, ఇన్కమ్ ట్యాక్స్. ఓకే, ఎస్సీ ఎస్టీ అయినా సరే ఎవరైనా సరే టు టేక్ బెనిఫిట్స్ 8 lakhs ఉన్నాయి. సో ఇది చాలా సీరియస్ విషయం సార్. ఇంకా ఎంతమంది చచ్చిపోతారు? ఎగ్స్ గ్రాషియా అంటే ప్రమోటింగ్ హీట్ స్ట్రోక్ అని ఉంటుంది కాబట్టి ఎగ్స్ గ్రాషియా ఇవ్వకుండా ఇప్పుడు మాత్రం వాళ్ళకి ఒక రోడ్స్ ఇచ్చేయండి. నెక్స్ట్ అది అవన్నీ హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే మంచిగా ఉంటుంది.